ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఏంటి ఫేస్ నీరసంగా పెట్టామని విరాట్ అడిగితే, హోహో అలా ఏం లేదు విరాట్, ఏదో ఊరికే అంతే అంటూ వసే మొద్దు ఇప్పుడు మళ్ళీ విరాట్తో తిట్టించుకోకుండా పెట్టింది తిను అంటూ అంతరాత్మ దెప్పటంతో బొద్దిగా ఆయన గారు తినిపిస్తుంటే తింటూ ఉన్నాను. మొత్తం అయిపోయాక విరాట్ హ్యాండ్ వాష్ చేసుకుంటే నేను ప్లేట్ కిందకి తీసుకువచ్చాను. పండు అని మా సునీత పిలిచింది. టిఫిన్ తినడానికి అనుకుంటా. ఏంటి మమ్మీ అని నేనంటే, తినేసి వెళ్దువురా అని చెప్పింది మా అమ్మ. సునీత, వసు తినేసే ఉంటుంది, నువ్వు ఇలా వచ్చి చేపలు కడగటంలో హెల్ప్ చేయి అని విమల అంటే చెప్పడంతో మా అమ్మ నా వంక ఏమీ తిన్నావా అన్నట్టు చూడటంతో హామా తిన్నాంలే అంటూ తలుపి బొద్దుగా విరాట్ రూమ్లోకి చదువుకోవడానికి వెళ్ళిపోయాను. అంత మంచిదానండి నేను. సరే అని విరాట్ రూమ్లోకి వెళ్తే ఎక్స్ట్రా ల్యాప్టాప్ తీసుకో అన్నాడు. తీసుకున్నాను నేను. ఆన్ చేయి అన్నాడు. స్విచ్ లేదు అన్నాను. పవర్ బటన్ అన్నాడు. పవర్ అని ఎక్కడా రాసి లేదు అన్నాను. అక్కడున్న రౌండ్ బటన్ అన్నాడు. అది రౌండ్గానే ఎందుకుంది అని అడిగాను. స్క్వేర్గా పెట్టాలని వాళ్ళకి తెలియదులే అన్నాడు. నాకు తెలిసింది కదా, మార్చుదామా అన్నాను. వసు కొడుతాను చెప్తున్నా, అది తీసుకొచ్చి ఇటు కూర్చో అని విరాట్ అంటే సైలెంట్గా వచ్చి అతని ఎదురుగా కూర్చొని ఆయన గారు చూపించిన బటన్ ప్రెస్ చేసి ల్యాప్ ఆన్ చేశాను. విరాట్ పాస్వర్డ్ అడుగుతుంది అన్నాను. నా వైపు చూసి ఇటు ఇవ్వు అంటూ ఓపెన్ చేసి నా ముందు పెట్టాడు. మళ్ళీ పాస్వర్డ్ చెప్తే ఈయన గారి సొమ్మేమైనా పోతుందా అని అనుకుని ఏం చేయాలి అన్నాను. సి లాంగ్వేజ్ అయిపోయింది కదా మీకు, ఆన్లైన్ సి కంపైలర్ ఓపెన్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ రాసి లాజిక్స్ చెప్పు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిలువు నువ్వే అని చెప్పి తన వర్క్లో లీనమైపోయాడు విరాట్. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఆ సిలో ఏం రాదే, ఏదో ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి చదివాను అని నేను అనుకుంటూ వాపోతుంటే అరగంట అర నిమిషంలో గడిచిపోయింది. విరాట్ పైకి లేచి నా ల్యాప్ లాక్కొని ఎంతవరకు చేశానా అని చూస్తున్నాడు. నాకు చావే లేదా చంపేస్తాడనుకుంటూ విరాట్ అంటూ తీయగా మాయ చేసేలాగా నేను పిలుస్తూ ఉంటే, అమ్మా మాయల మరాఠీ, నా దగ్గర వద్దు ఇవన్నీ, ఎంతసేపు నీకు రాకపోయినా నేర్చుకుంటావని వెయిట్ చేశాను. అబ్బే అదేం లేదు, టైం వేస్ట్ చేసావు కదా అంటూ ఒక పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని లాజిక్స్తో సహా నేర్చుకుంటేనే ఈ రూమ్ నుండి లంచ్కి బయటికి పో అని చెప్పి కాల్ వస్తే బయటికి వెళ్ళిపోయాడు దుర్మార్గుడు. నేను కనీసం జాలిగా కూడా ఫీల్ అవ్వనివ్వకుండా, అయ్యో పాపం పిల్ల అని కూడా లేకుండా నాకింత శిక్ష విధించి పోయాడు. ఆ పీడిఎఫ్లో ఉన్న ప్రోగ్రామ్స్ చూసేసరికి అక్షరాలు జంపింగ్ జంపింగ్ చేస్తూ కనబడి నా కళ్ళు తిరిగాయి. పాపం కదా పండు, తల విదిల్చి మళ్ళీ చదివాను. వాటన్నింటినీ కొంచెం కొంచెంగా తలకెక్కడం ప్రారంభించాయి. అరగంట వరకు అలాగే చదువుకుంటూ ఉన్నా. నాకు సడన్గా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి టైం అయిపోయి ఇంకా గంట అవుతున్నా కూడా చదువుతూనే ఉన్నా. విచిత్రంగా నాకు అవన్నీ అర్థమైపోతున్నాయి. ఆ కోడింగ్ సింటాక్స్లన్నీ ఇంకా లేడీకి లేచిందో పరుగన్నట్టు అన్నీ చదివి ఆన్లైన్ కంపైలర్లో చెక్ చేసుకుని ఆల్ డన్ అనిపించాక కడుపులో ఎలుకలకు ఆహారం కావాలేమో గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. అందుకే లేచి ఒళ్ళు విరుచుకుంటూ కిందికి వెళ్దామని చూసేసరికి విరాట్ని నాకు ఎదురు వస్తూ కనపడ్డాడు విత్ ప్లేట్. ఆయన్ని చూసి నేను హ్యాపీ అవ్వాలా? నో, నాకింత వర్క్ ఇచ్చినందుకు కోపడాలి. నో, నాకు ఇవన్నీ బాధ్యతగా నేర్చుకోమన్నందుకు సంతోషపడి ఎదురెళ్ళి ఆ ప్లేట్ తీసుకుంటుంటే నన్ను ఆపేసి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి నన్ను బాత్రూంలోకి నెట్టాడు. ఓకే అనుకుంటూ వెళ్ళి కాళ్ళ చేతులే కడుక్కొని వస్తే నా కోసం మటన్ కీమా బాల్స్ ఫిష్ పులుసు తీసుకొచ్చి రెడీ పెట్టాడు నాకు తినిపించడానికి. ఫిష్ నీట్గా ముళ్ళు తీసేసి నాకు తినిపిస్తూ ఉన్నాడు. నువ్వు తిను అంటే నాకు ముళ్ళు తీస్తూ తినిపిస్తూ తినడం రాదు, అందుకే ఫస్ట్ నువ్వు తిను అని చెప్పాడు. అయితే నేను తీసివ్వనా అని విరాట్ని అడిగితే, వద్దు మేడం, తమరికే నేను తీసిస్తున్నా, ఇంక మీరు నాకు ముళ్ళు తీసి ఫిష్ తినిపిస్తారా, ఇక నేను తిన్నట్టేలే అంటుండగానే ఒక ఫిష్ పీస్ విరాట్ నోట్లో కొక్కేశాను. నిజంగా ఉన్న ముళ్ళు నేనే సరిగ్గా చూడలేదేమో, ఉక్కిరి బిక్కిరై ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుంది. విరాట్ ఏమీ మాట్లాడలేకపోయాడు. గొంతు పట్టుకుని అన్నం మింగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగేశాయి.
నాకైతే భయం పట్టుకుంది. విరాట్ విరాట్ అంటూ ఏమైంది అని ఏడుస్తూ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. అది ఇవ్వు అంటూ విరాట్ చేయి చూపిస్తున్నా కూడా నాకేది ఇవ్వాలో అర్థం కాక ఏంటి అని అడుగుతూ విమల ఆంటీ కోసం కిందికి వెళ్ళాలని చూస్తుంటే బనానా ఇవ్వు అని విరాట్ నోటి నుండి కాస్త గట్టిగా మాట రావడంతో విరాట్ వర్క్ చేస్తూ తినడానికి తెచ్చుకున్న ఒక బనానా తెచ్చి విరాట్ ముందు పెట్టాను. అతను దాన్ని తీసుకొని సగం తుంచి నోట్లో గుట్టుకున్న నమలకుండా మింగేశాడు. 6 నిమిషం తర్వాత నార్మల్ అవుతూ ఊపిరి పీల్చుకున్నాడు. ఏడుస్తూ విరాట్ని హగ్ చేసుకుని నువ్వు వద్దు అన్నా నేనే నీ మాట వినలేదు, సారీ విరాట్ అని ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్లు తుడిచి ఏడవకు వసు, నువ్వు తీసేసా అని అనుకున్నా కదా అంటూ నా తల మీద ముద్దిచ్చాడు విరాట్. అలాగే ఇంక విరాట్ని గట్టిగా హక్ చేసుకుని నీ కోసం ఇంత తపన పడుతూ ఇంత ప్రేమిస్తున్నా అని నాకు కూడా తెలీదు. నిజంగా నీకేమన్నా అవుతుంది అంటే ముందు నేనే చనిపోతాను. నీ కోసం ఏం చేయడానికైనా నేను రెడీ విరాట్ అంటూ అతని గుండె మీద ముద్దు పెట్టాను. నువ్వు కొట్టుకునే వరకు నా గుండె చప్పుడు చేస్తూ ఉంటుంది అని. పాపం వీళ్ళకి తెలియదు, విపత్తు త్వరలో ఉంది అని తెలియదేమో కదా, ఎలా తెలుస్తుందిలే, రాత రాసేది బ్రహ్మతాత కదా. సరిగా మరో గంట తర్వాత చూస్తే నేను విరాట్ మీద ఎక్కి పడుకుని ఉన్నాను. ఏం జరిగిందో తెలీదు. విరాట్ నన్ను నిద్రపుచ్చాడు అంతే అనుకుంటా. ఆవలిస్తూ విరాట్ ముఖంలోకి తొంగి చూస్తే అతను నొసలు ముడిపడి ఉంది. పాపం వర్క్ స్ట్రెస్ అనుకుంటా. నేను కిందికి దిగి జాండూం బాంబ్ తీసుకుని విరాట్ నుదురికి బాంబ్ రాస్తూ మసాజ్ చేస్తూ ఉన్నాను. కాసేపటికి హాయిగా పడుకున్నట్టు అనిపించి డ్రెస్ సరి చేసుకుని కిందికి వెళ్ళాను. విమల అత్తయ్య అడిగారు, ఏంటి వసు నిద్రపోయావా విరాట్ ఎక్కడా అని. హా అత్త, పడుకున్నాం మేము అని చెప్పి నేను అన్నది నాకే సౌండింగ్ డిఫరెంట్ కొట్టి విమల అత్తయ్య చంపేస్తుందేమో అని. అదే అత్తయ్య, కాసేపు నిద్రపోయాం, విరాట్ ఇంకా లేవలేదు అని చెప్పింది. సరే కాసేపు పడుకోనివ్వు, మళ్ళీ డ్రైవింగ్ చేయాలి. విరాట్ కోసం బ్యాగ్ సర్దే, వాడి రూమ్లో ఉంటుంది చూడు అని చెప్పి ఏవో కొన్ని స్వీట్స్ చేస్తూ ఉంది. అప్పుడే బ్యాగ్ ఎందుకు అత్తయ్య అంటే అత్తయ్యని అడిగే ధైర్యం మనకు లేదు కాబట్టి. ఎందుకు అంటే వదిలిని అడిగితే అన్నయ్య ఓవర్ నైట్ డ్రైవ్ చేస్తే అలసిపోతాడు అని పెద్దమ్మ ఎర్లీ మార్నింగ్ ట్రాకీగా ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళలేనని. ఆ అన్నయ్య ఈవినింగ్నే బెంగళూరుకి బయలుదేరుతాడు. సో 10 కల్లా వెళ్ళిపోతాడు. నైట్ మొత్తం హ్యాపీగా నిద్రపోవచ్చు, మార్నింగ్ ఆఫీస్కే వెళ్ళొచ్చు అనేది అన్నయ్య లాజిక్. అయితే పెద్దమ్మ డే టైం ఏం రిస్క్ ఉండదనే నమ్మకం అంటూ సాత్విక వదిన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఓహో అంటూ విరాట్ ఉండే వర్కింగ్ రూమ్లోకి వెళ్ళి అతని బ్యాగ్లో కొన్ని ఫార్మల్ డ్రెస్సెస్ ఇంకా నైట్ వేర్ పెట్టి కిందికి వెళితే అత్తయ్య మళ్ళీ వెళ్ళి విరాట్ని లేపమంది. సరే అంటూ విరాట్ దగ్గరికి వెళ్తుంటే చెత్త ముఖం కుడి కన్ను తెగ కొట్టేసుకుంటుంది, దీన్ని పీకేస్తే బాగుండు అనుకుంటూ విరాట్ని నిద్రలేపి గీజర్ ఆన్ చేశాను. స్నానం చేసిరా అన్నట్టుగా విరాట్ స్నానం చేసి నార్మల్ వేర్లో బయటికి వచ్చాడు. కార్ కీస్ తిప్పుకుంటూ అందరికీ వెళ్ళొస్తా అని చెప్తూ నా దగ్గరికి వచ్చేసరికి సుదీప్ మ్యారేజ్ ఉంది నెక్స్ట్ వీక్, మళ్ళీ వస్తాను, ఇద్దరం వెళ్దాం, షాపింగ్ వెళ్ళినప్పుడు యూజ్ చేసుకో అని చెప్పి తన కార్ నా చేతిలో పెట్టి అందరి ముందే ఒక ముద్దు కూడా పెట్టేశాడు. అల్లరి పిల్లాడు. కవర్ చేసుకోలేక చచ్చాను. అప్పటికే 5:30 ఎలా అవుతుంటే మమ్మీ ఇంకా వెళ్తాను అని విరాట్ అంటే విమల అత్తయ్య కోప్పడి వెళ్ళొస్తాను అని వెళ్ళనాని అంటూ విరాట్ని హత్తుకొని జాగ్రత్తరా అంది. నాకు కూడా ఏదో బెంగ అనిపించి విరాట్ని హత్తుకొని మిస్ యూ విరాట్, జాగ్రత్తగా వెళ్ళు, మధ్యలో కాల్ చేయి, దిగాక కాల్ చేయి అని చెప్పి బెంగగా అతని హృదయానికి చిరుముద్దు అద్దాను. నవ్వుతూ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు విరాట్. వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్తున్న నాకు నల్ల పిల్లి కనబడింది. భ్రమణ అని కళ్ళు నలుపుకొని మరీ చూసేసరికి మాయమైపోయింది. కుడికన్ను మాత్రం అదురుతూనే ఉంది. ఏమవుతుందంటారు? మనలోని శాడిస్ట్ ఇప్పుడు మేల్కొంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.